ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ కరుణ కలిగిన ఒక దేవుడు. అందువల్ల ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు కదా. దేవుడు మీకొక మాటనిచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారు. ఈ దినము కూడా మీకొక అద్భుతమైన మాటలు చెప్పుచున్నారు. ఏం చెప్తున్నారో తెలుసా? వేద గ్రంథములో యెషయా 49వ అధ్యాయము 15వ వచనములో, నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను మర్చిపోలేదు. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? అదేమనగా, ఒక చేతిబిడ్డ, పాలు తాగే ఒక పసిబిడ్డను ఒక తల్లి మరుచునా? వారు మర్చిపోయినను నేను నిన్ను మర్చిపోను అని దేవుడు చెప్పుచున్నారు. పిల్ల పెద్ద బిడ్డ అయ్యాక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, అక్కడ నిలబడి ఉన్నారు, అక్కడ ఉన్నారని చెప్తారు. అయితే చేతి బిడ్డను, పాలు త్రాగే చంటి బిడ్డను తల్లి చాలా జాగ్రత్తగా ఉంటుంది. కిచెన్లో పనిచేస్తున్నా పిల్లలు ఏడ్చే శబ్దం వినిపించునా అని జాగ్రత్తగా చూచును. నిద్రపోతుంటే అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటుంది. కనుక పాలు త్రాగే బిడ్డ, తల్లి పాలు తాగే ఆ చేతి బిడ్డను ఒక తల్లి మరిచిపోలేదు. ఎప్పుడు కూడా తన మీదే జ్ఞాపకంగా ఉంటుంది. రాత్రి నిద్రిస్తుంటే ఒక చిన్న శబ్దం వినిపించినా తల్లి మేలుకుంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ ఏడుస్తున్న శబ్దము ఆ బిడ్డ మీదనే జ్ఞాపకము కలిగి ఉన్నందున ఆ బిడ్డ మీద ఎప్పుడూ ఎడతెగలేని జ్ఞాపకము ఉంటుంది. దేవుడు చెప్పుచున్నారు, అలాంటి ఒక చేతి బిడ్డను ఒక తల్లి మరిచినను అయితే నేను మరువను. కనుక ఆయన ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. యేసు ప్రేమ, ఒక తల్లి ప్రేమే ప్రధానమైనదిగా చెబుతారు. తన రక్తమును పాలుగా ఇస్తుంది అని. మన దేవుడు కూడా అందువల్లనే ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను అని చెప్పుచున్నారు. తల్లిని ప్రధానముగా చేసి దేవుడు మాట్లాడుట మనము వేదములో చూచుచున్నాము. తల్లి ప్రేమ అటువంటిది. అలా ప్రేమ చూపించే తల్లి కూడా తన బిడ్డని మర్చిపోవును. ఇప్పుడు లోకంలో దాన్ని చూస్తున్నాము. చిన్న బిడ్డను విడిచిపెట్టి ఎవరో ఒకరితో వాణ్ణి ప్రేమించానని చెప్పి పారిపోయే స్త్రీలను గురించి వార్తాపత్రికల్లో మనం చదువుతున్నాము. ఒక తప్పైన బంధం కొరకు తాను జన్మనిచ్చిన చిన్న బిడ్డని హత్య చేసేవారు, చంపి బావిలో విసిరివేసి వెళ్లేవారు తల్లుల గురించి మనం చదువుతున్నాం. హాస్పిటల్లోనే విడిచిపెట్టి పారిపోయే తల్లులను చూస్తున్నాము. కనుక ప్రేమ చల్లారినది. అదే దేవుడు చెప్పుచున్నారు, ఆ తల్లి తన గర్భపు బిడ్డను మరిచిపోయినను నేను నిన్ను మరువను. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టిపోరు, మిమ్మల్ని భారంగా అనుకోరు, మిమ్మల్ని కష్టమని అనుకోరు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను ఎలా నిన్ను మరువగలను? నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తె. యేసుక్రీస్తు తన చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడుటకు తన్ను సమర్పించుకున్నారు, నలగొట్టబడుటకు సమర్పించుకున్నారు. సిలువలో మరణించి ఇంతగా మన మీద ప్రేమ చూపినారు. నా ప్రేమ మాటలలో ఉన్న ప్రేమ కాదు, నా జీవము నీకు ఇచ్చి మిమ్మల్ని నా పిల్లలుగా నా చేతిలో పెట్టుకుని ఉన్నాను. నా గాయపడిన చేతిలో కుమారునిగా, కుమార్తెగా నిన్ను నేను ఎత్తుకుని ఉన్నాను. ఎలా నిన్ను మర్చిపోగలను? నేను నిన్ను మర్చిపోను. తప్పు చేసి తిని అందువల్ల నేను త్రోసివేయుదునా? నేను మిమ్ములను క్షమించెదను, నిన్ను సరిచేసెదను. నా చేతికి నిన్ను సమర్పించుకొనము. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నిన్ను మరువనని దేవుడు చెప్పుచున్నారు. మీరాయన్ని విడిచి దూరంగా పోయుండొచ్చు, ఆయన ప్రేమ తొలగిపోదు. మీరు మర్చిపోయి ఉండవచ్చు, ఆయన మిమ్మల్ని మరవలేకపోతున్నారు. నా కుమారుడు, నా కుమార్తె, నేను ప్రాణమును ఇచ్చి రక్తము చిందించి మిమ్మల్ని విమోచించితేనే మీ మీదే ధ్యాస కలిగి ఉన్నాను. ఈ దినం ఆయన చేతిలోనికి సమర్పించుకొని, దేవా, మీరు నన్ను మరిచిపోరు, ఎప్పుడు కూడా నన్ను మరిచిపోరని నేను విశ్వసిస్తున్నాను. మీ చేతికి మళ్లీ నన్ను సమర్పించుకుంటున్నానని చెబుతారా? అలాగే ఒక ప్రార్థన చేయండి. దేవా, మీరు నన్ను మర్చిపోని ఒక దేవుడవు. దేవా, నన్ను మర్చిపోను అని వాక్కును ఇచ్చితిరి. ఒక తల్లి తన చేతి బిడ్డను మర్చిపోయినను నేను నిన్ను మరువనని చెబితిరే. మీ ప్రేమ ఎంత గొప్పది! ఈ ప్రేమను మర్చిపోయి నేను నిన్ను కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని విడిచి తొలగిపోయాను. నన్ను క్షమించండి. మళ్లీ మీ కరములకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీ కరములో నన్ను ఉంచుకొనుడి. మీరు నన్ను మర్చిపోరు, దాన్ని విశ్వసిస్తున్నాను. ఏ దినము కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ చేతిలో ఒదిగి ఉండెదను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.